శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అథ స్కాందపురాణాంతర్గత కార్తీకమాహాత్మ్యే పంచవింశోऽధ్యాయారంభः. రాజన్ ఉభయతః పాశ రజ్జురేషా సమాగత భవతో నరశార్దూల ఘోరాత్ పాప పురా అకృతాత్ వయం స నిశ్చయం క్వాపి గచ్చామో నరపుంగవ స్వబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వంతవ నిశ్చయం. అంబరీష మహారాజా, నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంఠపాశ రజ్జువు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము కాము. పారణకు ఆపితమా హరిభక్తి లోపం కలుగును, పారణ చేయించితమా దూర్వాసుడు శాపం ఇచ్చును. కనుక ఎట్లయినను నీకు కీడు రాక తప్పదు. అందు దేనికి నీవు ఒప్పుకుందువో ఆలోచించుకుని నీవే నిశ్చయించుకునము. ఇత్యుక్తో బ్రాహ్మణే రాజా తానాహస్వాత్మ నిశ్చయం హరిభక్తి పరిత్యాగాద్ విప్రశాపోపరద్విజాః. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పుచున్నాడు. ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడిచుకంటే బ్రాహ్మణ శాపం కొంచెం మంచిది. అంభసా కేవలేనైనా కరిష్యే వ్రతపారణం ఆహుశ్చాబ్జక్షణం విప్రాహ్యషితం నాశితం చేయతు ఏవం కృతేన చావజ్ఞా బ్రాహ్మణస్య భవిష్యతి ద్వాదశ్యాశ్చ పరిత్యాగో బ్రాహ్మణానాం కథంచన ఏవం కృతేన చాపం దూర్వాసో మే నదాస్యతి మమ జన్మాంతరకృతం మహత్పాపం ప్రణశ్యతి. నేనిప్పుడు కొంచెం జలము చేత పాలన చేసేదను, ఈ జలపానము భక్షణమగును. అది భక్షణమగును చెప్పి ఉన్నారు ఇచ్చట. శృత్యర్థ బోధక ప్రణామము. కాబట్టి జలపారణము చేత ద్వాదశి అతిక్రమణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమును లేదు. ఇట్లు చేసిన యెడల దూర్వాసుడు శపించడు, నా జన్మాంతర పాతకము నశించును. ఇది నిశ్చిత్య రాజర్షిన్ చక్రే నీరేణ పారణం తావతా సమజేనైవ దూర్వాసా భృశకోపనః అంబరీషం మహారాజం లోచనాభ్యాం దహన్నివ వశ్యన్నువాచ వచనం మిదకర్ణ విభేదనం. రాజిట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దూర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యముగాని కఠినమైన వాక్యం ఇట్లు పలికెను. భవతా పారణన్ రాజన్ అతిథిమాం విహాజకం అశాస్త్రార్థదిజం కృత్వా దుర్దజా ధర్మఘాతినా. ఓ రాజా, అతిథినిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మ భంగకారిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి బారణ చేసితివి. అస్నాత్వాతుమలం భుక్తే అదత్వా ఘంతు కేవలం యోనిమంత్రయాతిథం పూర్వం మోహాద్భుంక్తే తదోదమః మలాశీసత విఘ్నేజ క్రిమివిష్టాగతో యదః భుంజతే అఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్ ఆతిథ్యర్థంచ పక్వం ఏ భుజంతే తే త్వగాదఘం. స్నానమాచరించక భుజించేవాడు మలభోగియగును, ఇతరులకు పెట్టక తాను ఒకడే భుజించిన పాపమును భుజించును. అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు వానికంటే అధముడు. వాడు అశుద్ధములో నుండే పురుగు వలె మలాశియగును. ఆత్మార్థము వంట చేసుకునేవాడు పాపమును భుజించును. అతిథి కొరకే వండించి తానే భుజించిన వాడు పాపముల పరంపరను భుజించును. పక్వం వాప్యదవాపక్వం పత్రం పుష్పఫలం పజః అద్యమానం భవేదన్నమన్న ప్రతినిధో స్థితం. అగ్ని పక్వమైనది కానీ పక్వము కానిది కానీ పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ పాలు కానీ అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. భవానన్న ప్రతినిధం కృత్వా పాపోతిదుష్టదీహి అదన్మాం సంపరిత్యజ్యాహ్యతిథించ నిమంత్రితం. నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషి బుద్ధి గలవాడవైనవు అన్న ప్రతినిధిని చేసినావు. విప్రావజ్ఞాకరో మందః విష్ణుభక్త కథం భవాన్ అవజ్ఞాంకురుతోనైవ బ్రాహ్మణానాం కదాచన. బ్రాహ్మణ తిరస్కారివైన నీవిట్లు హరిభక్తుడు అగుదువు. ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణను తిరస్కారము చేయవచ్చునా? విష్ణుదైవంత కథం తస్య భక్తి కరో భవాన్ భవతో నాస్తి కాప్యత్ర బ్రాహ్మణే మధుసూదనే భవాన్ యతో బ్రాహ్మణం మాం త్యక్వా భక్షితవాన్ నృప. నీకు హరిదేవుడు ఎట్లగుడు? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు.
అనగా నీవు బ్రాహ్మణుడవైన నన్ను వదిలి భుజించితివి కావున బ్రాహ్మణ తిరస్కారమైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి అని తాత్పర్యము. యథా పురో దదస్సస్య నుదమోహాన్ మహీపతే అవజ్ఞాస్యసి తద్వన్మాం త్వమిహ జ్ఞాతవానపి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మధుమ చేత నీవు పురోహితిన తిరస్కరించునట్లు అవుదును. ధర్మధ్వజో భవాన్ ధర్మ మర్యాదానాం విభేదక పాపాచారకదమం భూమౌ జాతో ధర్మాత్మనామిహ. ఓరి, నీవు ధర్మాత్ముడిని పేరు పెట్టుకుని ధర్మ మార్గములను నశింపజేయుచున్నావు. ఓరే పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిటి నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు కనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవద్దురు. నీవు దుర్మార్గుడువు కనుక వారిని బాధించదువు. కాబట్టి నీవు ధర్మకంటకు అవుతావు అని తాత్పర్యము. ఏవ ముక్తశ్చ ఋషిణాభి యాతం ప్రణిపత్య చ మునిం ప్రసాదజామాస అంబరీష యదబ్రువన్. దూర్వాసుడిట్లు పలుకుగా విని అంబరీషుడు భయముంది నమస్కరించి ఇట్లని ప్రార్థించును. పాపోహం పాపకర్మాహం పాపచేస్తాశ్చ సర్వదా భవంతం శరణం ప్రాప్తి పాహిమా మునిపుంగవ. అయ్యా, నేను పాపుడును, పాపకర్ముడును, పాప మానసుడును, నిన్ను శరణ వేడుదును, నన్ను రక్షించుమో అని కోరెను. ధర్మ మార్గే విమూఢం మాం సీదంతం పాపకర్దమే పాహిమాన్ కృపయా విప్రా శరణత్వాం సమాగతం. నేను ధర్మ మార్గమును తెలియక పాపమును బురదయందుపడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణ వేడుచున్నాను, నన్ను రక్షించుము. అహం క్షత్రియ ధర్మోస్మి పాప అజ్ఞాన విమోహిత భవాన్ విప్రశాంతిసార తతో మాం పాహి సర్వదా. నేను క్షత్రియుడును, జ్ఞానము లేక పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడువు, శాంతి రూపుడు గనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణాస్తు క్షమావంతః దజాసార భవాదృశాః మాదృశాన్ పావపంకేస్మిన్ పాంతుమగ్నా మహాదిజః. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. మీ వంటి మహాబుద్ధిమంతులు కృపావంతులై మా వంటి పాప సముద్రమగ్నుల నుంచి ఉద్ధరించవలను. ఇత్యాది వాదనం కోపా దూర్వాసాః పాద సంస్థితం శిరస్య తాడయద్భూపం వామపాదేన నిర్గృణః ప్రాతాద్య భూపిమం దూరే తస్మాస్థిత్వా వదత్విదం అబ్రవీచ్ఛాపదానాయ ప్రవృత్తో తీవ్రకోపనః. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దూర్వాసుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నుంచిని మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించిట్లనియే. నాహం కృపాళ హృదయో నచ మాం భజతే క్షమ అక్షాంతిసార సర్వస్వం దూర్వాసం సమవైహి మాం. రాజా, నేను దయగలవాడిని కాదు, నాకు శాంతి లేదు. క్షాంతి భావమునకు ఆలయమైతును కనుక దూర్వాసుడు శాంతి లేని వాడిని తెలుసుకునము. అన్యేతమునజో భూప కుపిత శాంతి భాగినః కుపితస్య నమే శాంతి రాసీదస్తి భవిష్యతి అతద్వారుణం శాపం కోపహేంతు దురాత్మని ఇత్యుక్త్వా దత్తవాన్ శాపం అంబరీషాయ భూభుజే. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులు కుదురు. కానీ నేను కోపితుడినైతేనే నీ కోపమును తెప్పించిన వారికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించేవాడును గాను. ఇట్లని పలికి అంబరీషుని ఉద్దేశించి శాపమిచ్చును. మీనకూర్మో వరాహస్త్వం వామనో వికృతాననః బ్రాహ్మణ క్రూరకర్మాశ్చ క్షత్రియో జ్ఞానవర్జితః రాజ్యానర్హ క్షత్రియశ్చ దురాచారరతస్తదా పాషండమార్గవేత్తా చ బ్రాహ్మణాది సద్విగర్హితః బ్రాహ్మణో బ్రాహ్మణానాంచ ఘాతకో నిర్గృణస్తదా ఇతి తే దశజన్మాని సంతు పండితమానిసః. మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృతముఖుడు బ్రాహ్మణుడే క్రూరుడు క్షత్రుడే జ్ఞానశూన్యుడు క్షత్రియుడై రాజ్యాధికారి గానివాడు దురాచారుడు పాషండ మార్గవేదుడు బ్రాహ్మణుడై దయాశూన్యుడు బ్రాహ్మణులను హింసించేవాడు. నేను శాస్త్రార్థవేదిన కనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసి తిని గర్వపడుతున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 యందును గర్వమును పొందదగినది ఒకటియూ లేదు కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చితిని అనే భావము. పునఃశాపం ప్రదాస్యామి మామతిక్రమకారిణః ఇత్యుక్త్వా వ్యాధితే వక్త్రే పునఃశాపోజ కోపినే అంబరీషస్య హృదయే బ్రాహ్మణో మధుసూదనః స్థితో భక్తప్రియ శ్రీమాన్ శరణాగతవత్సరః భక్తం సమవతం దత్వచ్చాపం విప్రేణ కీర్తితం సత్యం కర్తుం ప్రజగ్రాహ స్వయం శాపం ద్విజేరితం పునశ్చాతిక్రమం కర్తుం ప్రవర్తం బ్రాహ్మణోత్తమం దృష్టైవం శిక్షితం దేవోప్యస్య సృజత్స్వ సుదర్శనం. ఇట్లు 10 శాపములను ఇచ్చి
నన్ను అవమానపరిచిన వారికి ఇంకా శాపం ఇవ్వాలి అని తలుచుకుని దూర్వాసుడు నోరు తెరిచినంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తిప్రియుడును శరణాగత వత్సలుడును అగు హరి తన భక్తుణ్ణి కాపాడు తలంపుతోనూ బ్రాహ్మణుని మాట సత్యముగా చేయవలయును అను తలంపుతోనూ ఉన్న దూర్వాసుడిని ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని ఆ క్రమముతో తగిన శిక్షను విధించవలయనని తలిచి తన చక్రమును పంపెను. అదజ్వాలాకరానంత కోటి సూర్య సమప్రభం వ్యాధితాస్యన్ విదశ్చక్రం దృష్ట్వా భజముపాగతః ప్రాణత్రాణాయ సహసా పలాయన పరోభవే. తరువాత ఆ చక్రము కోటి సూర్యకాంతులతో ప్రకాశించుచు జ్వాలలు మండుచుండగా నోరు తెరచుకుని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయముంది ప్రాణములను కాపాడుకునే తలంపుతో పరుగెత్తెను. త్వమన్వగచ్చ దుష్ప్రేక్ష్యం జ్వాలావ్యాప్త దిగంతరం మహచ్చక్రం మునిస్సోభి పర్యగాద్వసుధామిమాం. ఆ చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంట పడెను. భూమి అంతయు తిరిగెను. సుదర్శేనానుగతో దూర్వాస అఖిలం జగతు పర్యగాన్నై వకోప్యాసి ద్రక్షకస్తద్భజాదిహ. దూర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగించబడను. చక్రభయము చేత ఎవ్వడను మునిని రక్షించేవాడు లేకపోయిను. శక్రాదయో లోకపాల వశిష్ఠాద్యాశ్చతాపసాః హరబ్రహ్మాదయశ్చాపి శక్తనా సహి కేచన తాపసస్య మునీశస్య కోపసంక్రాంతుతిర్ధిజః హరిభక్తావమానేన బభూవ ప్రాణసంకటం. ఇంద్రాది దిక్పాలకులను వశిష్ఠాది మునీశ్వరులను బ్రహ్మాది దేవతలను దూర్వాసుని రక్షింపలేరైరి. ఇట్లు తపస్సు చేసుకుంటూ కూర్చునే మునీశ్వరునకు అతి కోపము చేత బుద్ధిని చేర్చుకొని హరిభక్తునకు అవమానము చేయుట చేత ప్రాణ సంకటము తటస్థించినది. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహాత్మ్యే పంచవింశోऽధ్యాయः సమాప్తः. హరి ఓం తత్సత్.